వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి అని వెల్లడించింది. ఏపీలోనూ రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి అని వెల్లడించింది. ఏపీలోనూ రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.